మన దేశంలోనే కాదు, నేపాల్లో కూడా క్రమంగా ఈ మత మార్పిడుల ఉదంతాలు కాదు, మత హింస ఉదంతాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ నిదానంగా సెటిల్ అయితే కమ్యూనిస్టు ప్రభుత్వాలు అక్కడ వాళ్ళని కాపు కాస్తే ఇప్పుడు వాళ్ళు హిందువుల మీదన దాడులు ప్రారంభించారు. నిన్న గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా మన దగ్గర ఇక్కడ ఎట్లయితే చర్చి వాళ్ళు అక్కడ నంద్యాల దగ్గర ఏదో ఇష్యూ జరిగింది కదా, అది పెద్ద ఎత్తున దేశం అంతా కూడా చర్చ జరుగుతోంది. ఏంటది, వాళ్ళ చర్చి ముందు నుంచి బ్యాండ్ మేళాలు మోగించుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆపేయమని చెప్పటం అన్నటువంటిది. అట్లాగే మరొక వైపున ముస్లిం సామాజిక వర్గం ఫీల్ అవుతున్నారు, రాయచోటి దగ్గరన వాళ్ళ వైపు నుంచి వెళ్ళడానికి వీల్లేదని చెప్పడం, ఆదోని దగ్గర చివరికి కోర్టు జోక్యం చేసుకోవడం లాంటివి జరిగింది కదా. ఇప్పుడు నేపాల్లో అదే జరిగినాయి. ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఆపే ప్రయత్నం చేస్తే హిందువులు తిరగబడాల్సి వచ్చింది, పోరాడాల్సి వచ్చింది. కానీ హిందువుల మీదనే రాళ్ళు వేశారు అక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు.